ఓ దొంగ బహిరంగంగా డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. జేబులో నుంచినా, పర్సులో నుంచినా తన్ని లాక్కుంటున్నాడా? లాక్కుంటున్నాడు. పోలీసు ఎదురుగుండా నిలబడి అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి దొంగలు ఓ 100 మందిని కేకేసి, "ఏయ్! మీ అందరు మీద నేను పనిచ్చేస్తాను. జాగ్రత్త. సో అండ్ సో సెక్షన్‌ల ప్రకారం అరెస్ట్ చేస్తాను" అని జెప్పి, "ఓ పని చేయండి మీరందరూ తలా ఓ రూ. 1,00,000 పెనాల్టీ కట్టండి" అంటే దొంగకేం బాధ? హ్యాపీగా కట్టేస్తాడు. వాడు రూ. 1,00,00,000 లాక్కున్నాడు. రూ. 1,00,000 కట్టడానికి ఏం బాధ? ఇదా మనం రవాణా శాఖ చేయాల్సిన పని? ఓపెన్‌గా ఆన్‌లైన్‌లో 1800, 4000, రూ. 5,000కి టికెట్లు అమ్మారు. విజయవాడ, విశాఖపట్నాలకి. 2,500 నుంచి 3,000 దాకా విజయవాడకి స్లీపర్ బస్సు. విశాఖపట్నానికి 5,000 దాకా అమ్మారు. ఆన్‌లైన్‌లో పెట్టి. చాటుగా కూడా అమ్మడం కాదు. అలాంటిది అంతా అయిపోయాక, అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ రైడ్లు చేశారట. 209 బస్సుల మీద కేసు పెట్టారట. ఎంతయ్యా ఈళ్ళకిచ్చిన జరిమానా అంటే 19,00,000. వాడు ఒక్కొక్కడి ఈ 209 బస్సులు పక్కన పెడితే టోటల్‌గా ఒక 5,000 బస్సులు అనుకుందాం. 5,000 బస్సులు కలిపి ఒక్కొక్క బస్సోళ్ళు ఒక రూ. 2,00,000 మిగిల్చుకున్నాడు అనుకుందాం. ఎంత మిగిలినట్టు? దాంట్లో 19,00,000 అంటే ఏ మూలకెళ్ళినట్టు? ఇది కూడా అస్మదీయుల, తస్మదీయుల మన వాళ్ళని కాకుండా ఉన్నోళ్ళ మీద ఈ పెనాల్టీలేసుంటారు. ఇది బాధ్యతాయుతమైన నిర్ణయమేనా? నువ్వు ఈ రేటుకు మించి టికెట్ ఆన్‌లైన్‌లో పెట్టినా బొక్కలో దోస్తా అని చెప్పాలి. సీజ్ చేస్తా అని చెప్పాలి. ఆ దమ్ములు లేవు ప్రభుత్వాలకు. నోటి మాటలు మాత్రం, పోచుకోలు కబుర్లు మాత్రం ప్రపంచం మొత్తం వినేంతగా బాగా చెప్పుకుంటారనమాట.